హే గైస్, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు మై ఛానల్. సో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. అండ్ ఐ హోప్ మీరు ఆ మూవీ చూసే ఉంటారు. చూడపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను మొత్తం మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. చాలామందికి వచ్చిన కామన్ డౌట్స్ ఏంటంటే, ఈ ప్లాంట్స్ వర్సెస్ జాంబీస్ క్యారెక్టర్ ఎవడు, అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్లో ద అదర్ అని మెన్షన్ చేశాడుగా, వాళ్ళు ఎవరు? ఇప్పుడు రెడ్ హల్క్ పరిస్థితి ఏంటి? లాస్ట్కి అడమాంటియం కథ ఏంటి? ఇది నిజంగానే వైబ్రేనియం కన్నా స్ట్రాంగ్గా? ఇలా బుర్రగొక్కునే బ్యాచ్కి దేవా నేను ఉన్నాగా. స్టార్టింగ్ విత్ అడమాంటియం. ఎక్స్మెన్ ఫ్రాంచైజ్ చూసిన ఎవరికైనా తెలుసు, వోల్వరిన్ క్లాస్ తయారైంది ఈ అడమాంటియంతోనే. ఇది ఎంసీలో ఉన్న వైబ్రేనియం కన్నా స్ట్రాంగ్. సో దీని ఆరిజిన్ వచ్చేసి ఒక ఎక్స్పెరిమెంట్లో యూనిక్ వైబ్రేనియం అలాయ్ ఇంకా స్టీల్ మిక్స్ చేసి అడమాంటియం క్రియేట్ చేస్తారు. కానీ ఈ మూవీలో దీనికి డిఫరెంట్ బ్యాక్ స్టోరీ ఇచ్చారు. సో ఈ యూనిలో అడమాంటియం ని టైమ్ బాడీ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసినట్టు చూపించారు. అండ్ మూవీ స్టార్టింగ్ లో రాస్ జపాన్ ప్రెసిడెంట్ ఒజాకితో ఒక ట్రీటీ కుదిరించుకుంటాడు. ఈ మూవీని పక్కన పెడితే ఫ్యూచర్ లో వచ్చే మూవీస్ కి వీళ్ళు ఇచ్చిన ఈ స్టోరీకి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సీక్రెట్ వార్స్ తర్వాత ఒక స్మాల్ రిపోర్ట్ చేసి మ్యూటెంట్ సాగా స్టార్ట్ చేస్తా అని కెవిన్ ఫైగి చెప్పాడు. ఎక్కడైతే మెయిన్ హీరోస్ ఇంకా ఈ ఫ్రాంచైజ్ కి గుడ్ బై చెప్పేస్తారు. అండ్ యంగ్ సూపర్ హీరోస్ లైక్ స్పైడర్ మ్యాన్, షాంగ్ చి కొత్త మ్యూటెంట్ సాగాలో ఎక్స్మెన్ తో పాటు ఉంటారని చెప్పారు. ఇప్పుడు ఇది సినారియో అయితే, కామిక్ బుక్ ప్రకారం వోల్వరిన్ లేట్ 1800s లో పుడతాడు అండ్ 1960s టైంలో అడమాంటియం ని తన బాడీలో ఇన్ఫ్యూజ్ చేస్తారు. కానీ ఇక్కడైతే అడమాంటియం 2027 టైమ్ లైన్ లో ఇంట్రడ్యూస్ చేసినట్టు చెప్పారు. సో వాట్ డస్ ఇట్ మీన్? వోల్వరిన్ బ్యాక్ స్టోరీ కూడా మార్చేస్తారా? లేదా అడమాంటియం ఎప్పటి నుంచో ఉండే ఈ సెలెస్టియల్ బాడీ నుంచి వచ్చింది కూడా అడమాంటియం అని చెప్తారా? ఇలా చెప్తే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అసలు ఏ పర్పస్ లేకుండా పోతుంది. బికాస్ దాని మీదేగా ఈ జపాన్ అమెరికా ఆల్మోస్ట్ యుద్ధం దగ్గర వరకు వచ్చి మిస్ అయింది. కమింగ్ టు థాడియస్ థండర్బోల్ట్ రాస్, ఈ మూవీ స్టార్టింగ్ లోనే అమెరికా ఎలక్షన్స్ గెలిచి ప్రెసిడెంట్ రాస్ అవుతాడు. అండ్ ఇప్పుడు కూడా ఇన్క్రెడిబుల్ హల్క్ ఈవెంట్స్ తర్వాత హీ స్టిల్ సీకింగ్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ బెట్టీ రాస్. ప్లస్ మూవీ మొత్తంలో మనం రాస్ ని ఈ టాబ్లెట్స్ రిపీట్ లో తీసుకున్నట్టు చూస్తాం. అండ్ రాస్ మనకి మధ్యలో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడు. ఓ టైంలో అతనికి హార్ట్ ఫెయిలియర్ అయింది అండ్ ప్రపంచం తిరిగినా ఈ ప్రాబ్లం సెట్ కాలేదు. అండ్ ఇక్కడే ఎంట్రీ ఇస్తాడు లీడర్ ఏకేఏ శామ్యుయల్ స్టర్న్స్. సో ఈ క్యారెక్టర్ లాస్ట్ టైం చూసింది 13 years ago, సేమ్ ద ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీలోనే. అరే ఇది అసలు కెప్టెన్ అమెరికా మూవీనా, అఫ్ఘన్ మూవీనా, హల్క్ మూవీనా? కమింగ్ బ్యాక్, ఎక్కడైతే తను బ్రూస్ కున్న ఈ హల్క్ కండిషన్ క్యూర్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఈ ప్రాసెస్ లోనే బ్రూస్ బ్లడ్ ఇతని బ్లడ్ లో కూడా మిక్స్అప్ అయ్యి ఇతని బాడీలో కూడా చేంజెస్ అవుతాయి. కానీ అబామినేషన్ షీ హల్క్ ఎవరికైతే బ్రూట్ పవర్ వస్తుందో తనకి బ్రెయిన్ పవర్ వస్తుంది. కామిక్స్ లో తనకి సూపర్ ఇంటెలిజెన్స్, మైండ్ కంట్రోల్, టెలిపతి, టెలికనెసిస్ లాంటి పవర్స్ ఉంటాయి. కానీ ఈ మూవీలో ఇతను ప్రాబిలిటీస్ క్యాలిక్యులేట్ చేసి ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయగలడు అని మూవీలో చెప్పారు, కానీ చూపించలేదు. మూవీలో రాస్ శామ్ కి రివీల్ చేస్తాడు దట్ తన హార్ట్ ప్రాబ్లం గురించి శామ్యుల్ తో చెప్తాడో, శామ్యుల్ ఇదే ఛాన్స్ అని ఈ గామా రేడియేషన్స్ తో నిండిన పిల్స్ ని ఇస్తాడు. అండ్ లేటర్ రివీల్ అయినట్టే రాస్ క్లైమాక్స్ లో రెడ్ హల్క్ లో ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అండ్ ఇది విన్న వెంటనే నాకు అర్థమైపోయింది ఈ మూవీ ఆసామ్ ని కూడా దాటేసిందని. ఎందుకంటే కామిక్స్ లో హల్క్ కాన్సెప్టే వేర్ బ్రూస్ అండ్ తన బ్లడ్ రిలేటివ్స్ జెనిఫర్ బ్లడ్ లో ఎక్సిన్ ఉంటుంది. దేనివల్ల అయితే గామా రేడియేషన్స్ ఎక్స్పోజ్ అయిన హల్క్ లాంటి పవర్స్ అయితే ఇచ్చాయి. కమింగ్ టు బ్లాన్స్ కి, దానికి ముందే సూపర్ సోల్జర్ సిరం ఇచ్చారు, తర్వాత బ్యానర్ బ్లేడ్ ఎక్కించారు. దానివల్ల తను అబామినేషన్ లో అయ్యాడు. ఈవెన్ శామ్యుల్ కూడా ఫస్ట్ తల మీద దెబ్బ తాకి బ్రూస్ బ్లడ్ డ్రాప్ తో ఇన్ఫ్యూజ్ అవుతాయి, విచ్ మేడ్ హిమ్ లీడర్. ఈ మూవీలో అయితే టాబ్లెట్స్ తోనే కనిచ్చేశారు. వా అన్న వా, ఏమన్నా లాజిక్ చెప్పావు. అండ్ మూవీ క్లైమాక్స్ లో శామ్ రాస్ ని ఓడించిన విధానం చూస్తే లిటరలీ నా చెప్పుతో నన్ను వీడంట వచ్చి పెద్ద మోన్ లాగ్ ఇస్తాడు అండ్ రెడ్ హల్క్ రాస్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడంట. 5 నిమిషాల క్రితం పెద్ద మోన్ లాగ్ ఇచ్చాడు కదా, అప్పుడేమైంది? అండ్ వీడికి మోన్ లాగ్ పిచ్చేంట్రా ప్రతి వెబ్ సిరీస్ మూవీ ఎండింగ్ కి ఇస్తాడు. లిటరలీ జస్టిస్ లీగ్ లో సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ని చంపే ముందు లూయిస్ వచ్చినట్టు ఇక్కడ కూడా బెట్టి వస్తుందనుకున్నా, బట్ హ్యాపీ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. అండ్ దీంతో లాస్ట్ కి రాజ్ ని రాఫ్ట్ కి పంపిస్తారు. అండ్ ఇది ఎక్కడో చూసామంటే కెప్టెన్ అమెరికా సివిల్ వార్ లో ఎప్పుడైతే స్టీవ్ రాజర్స్ ఇంకా ఎస్కేప్ అవుతారో మిగతా టీమ్ మెంబర్స్ ని ఇందులోనే బంధిస్తారు. ఆల్సో రాజ్ తో పాటు ఇక్కడ శామ్యూల్ కూడా ఇక్కడే బంధించి పెడతారు. ఇప్పుడు ఫ్యూచర్ మార్వెల్ మూవీస్ లో వీళ్ళిద్దరు ఎక్కడ ఫిట్ అవుతారని ఆలోచిస్తే, రెడ్ హల్క్ దగ్గరికి వచ్చేస్తే 1 డూమ్స్ డే అండ్ 2 సీక్రెట్ వార్స్ లో స్కోప్ ఉంది. శామ్యూల్ సంగతి ఆ 7 కొండల వాడికి కూడా తెలియదు. బట్ కమింగ్ టు పోస్ట్ క్రెడిట్ సీన్, బ్యాట్ మ్యాన్ కి లూథర్ దే ఆర్ కమింగ్ అని ఒక డైలాగ్ కొడతాడు కదా, డిట్టో అలానే కాదు కానీ శామ్యూల్ కూడా శామ్ తో ఇలా ఒకటి చెప్తాడు, వి విల్ సీ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ ప్లేస్ ఫ్రమ్ ది అదర్స్. ఇప్పుడు దీని అర్థం ఏమై ఉంటుంది? ఇట్స్ కమింగ్ అన్నాడు. నాట్ హీస్ కమింగ్, నాట్ షీఈస్ కమింగ్, ఇట్స్ కమింగ్. నాకు తెలిసి తను ఇన్కర్జన్ గురించి మాట్లాడుతున్నాడేమో.
ఇది ఆల్రెడీ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో మెన్షన్ చేశారు. ఏంటి ఇన్కర్జన్స్? అది తెలియాలంటే ముందు మా బియాండర్ కథ తెలియాలి. బియాండర్స్ గురించి చెప్పాలంటే దే ఆర్ అన్ ఎక్స్ట్రా డైమెన్షనల్ ఎంటిటీస్. వీళ్ళు ఈ స్పేస్ టైమ్ లో ఎగ్జిస్ట్ అవరు. దే లివ్ బియాండ్ మల్టీవర్స్. కామిక్స్ లో బియాండర్స్ ఈ మల్టీవర్స్ ని ఒక సైన్స్ ప్రాజెక్ట్ లో చూస్తారు. వాళ్ళ స్టడీ తర్వాత మొత్తం మల్టీవర్స్ ని అరేంజ్ చేద్దామని ప్రతి యూనివర్స్ లో ఒక మాలిక్యూల్ మ్యాన్ అని ఒక బీయింగ్ ని క్రియేట్ చేసి పెట్టారు. ఈ మాలిక్యూల్ మ్యాన్ దగ్గర వచ్చేస్తే హీఈస్ నథింగ్ బట్ ఏ టైమ్ బాంబ్. ఒకేసారి అందరు మాలిక్యూల్ మ్యాన్ ని డెటోనేట్ చేసి మొత్తం మల్టీవర్స్ ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నారు. బట్ వాళ్ళ ప్లాన్ లో ఏదో అడ్డంకులు అవడంతో మొత్తం మల్టీవర్స్ ఇన్స్టాంట్ గా కొలాప్స్ అవ్వకుండా ఒక స్లో చైన్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఒక్కొక్క యూనివర్స్ వేరే యూనివర్స్ తో కొలైడ్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఈ ఈవెంట్ ని ఇన్కర్జన్ అని పేరు పెట్టారు. అండ్ సీక్రెట్ వార్స్ 2015 వర్జన్ చదివిన ఎవరికైనా తెలుసు. ఈ బియాండర్స్ ప్లాన్ ఇంటర్వ్యూ చేసింది నన్ అదర్ దాన్ డాక్టర్ స్ట్రేంజ్, మాలిక్యూల్ మ్యాన్ అండ్ డాక్టర్ డూమ్. సో మీ డౌట్స్ అని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పిన్ చేసి పెట్టండి. సో ఈ వీడియో మీ కరెంట్ మార్వెల్ మీద అవగాహన పెంచిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మార్వెల్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.